తాజాంశాన్ని చూస్తున్నాం. నంద్యాల సమీపంలోని చాబోలు మెట్ట వద్ద ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 3కి తీవ్ర గాయాలు అయ్యాయి, మరో 3కి స్వల్ప గాయాలయ్యాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, నంద్యాల ప్రైవేటు బస్సు ప్రమాదానికి సంబంధించిన వివరాలేంటి? శ్యామ్ చెప్పండి. నంద్యాల సమీపంలోని చాబోలు మెట్ట వద్ద ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 6 మందికి గాయాలయ్యాయి. వీరిలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ 6గురిని ఉదయం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిలో 3కి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి పంపించేశారు. మరో 3కి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ బస్సు ఇది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నెల్లూరు నుంచి కర్నూలుకు వస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు, పోలీసులు చెప్తున్నారు. ప్రధానంగా వేకువజామున రోడ్డు మీద ఏదో రాయిలాగా కనిపించింది. ఆ రాయిని తప్పించబోయి బోల్తాకు పడినట్లుగా పోలీసులు మనకు ప్రాథమిక సమాచారం ఇస్తున్నారు. ఈ ప్రమాద ఘటన సమయంలో మొత్తం బస్సులో 7 మాత్రమే ఉన్నారు. అయితే వీరిలో 6కి గాయాలైనట్లుగా మనకు ప్రాథమికంగా పోలీసులు చెప్తున్నారు. అయితే 3కి ఎట్లాంటి అపాయం లేకపోవడంతో ఫస్ట్ ఎయిడ్ చేసి వీరిని పంపించేశారు. మరో 3కి అయితే తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ప్రస్తుతం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే వేకువజామున కాస్త మంచు కూడా ఉండడము, రోడ్డు మీద ఏదో రాయి ఉంది, దీన్ని తప్పించాలని చెప్పి డ్రైవర్ అనుకోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకోమని చెప్తున్నారు. ప్రధానంగా పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఎందుకంటే నెల్లూరు నుంచి ఇది కర్నూలుకు వస్తుంది, మధ్యలో నంద్యాల ఉంది. అయితే చాలా మంది ప్రయాణికులు మధ్యలోనే దిగేసినట్లుగా డ్రైవర్ చెప్తున్నారు. దిగేయడంతో చాలా తక్కువ మంది బస్సులో ఉండడము, వారికి స్వల్ప గాయాలు కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇది ప్రస్తుతం దీనికి సంబంధించిన తాజా సమాచారం. ధన్యవాదాలు శ్యామ్.